మాది ఇక్కడ కొడంగల్ అన్న. కొడంగల్ ఎవరే ఆ, కొడంగల్? కొడంగల్ పక్కన నందిగాం అన్న. నందిగాం. ఎంత దూరం రేవంత్ రెడ్డి ఊరికి? 5 కిలోమీటర్ కొడంగల్కి నందిగాం. ఆహాహా, చెప్పన్నా. నీకు 15 రోజులకి ట్రై చేస్తుంటే అసలు కలుస్తలేదు కానీ ఇయ్యాల దొరికినా ఇవాళ దొరికింది. అందరికి దొరుకుతుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. హైదరాబాద్ వచ్చిన నా అడ్రస్ తెలియక మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వచ్చిన. ఎప్పుడు మొన్న వచ్చిన వారం కింద వచ్చిన. ఫోన్ కలవలేదు అసలు. అబ్బా, వాట్సాప్ లో పెట్టినా అయిపో అన్న, నేను హైదరాబాద్ వచ్చినా వస్తాను. నేను వాట్సాప్ పెట్టానే. అదే అదే, నేను వాట్సాప్ ని రాత్రి చెక్ చేస్తున్నా, ఇక అన్ని అయిపోయినాక రాత్రి చెక్ చేస్తున్నా. అదే మరి నాకు టైం దొరికినప్పుడు ఓపెన్ చేస్తే చూసి కొంతమందికి రిప్లై ఇస్తున్నా. అదే మాది 2 లక్షల పైన ఉంది. దాని గురించి అన్నమాట. అచ్చా అచ్చా, అదే 2 లక్షల పైన ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అట, అంటే ఇంతకుముందు చేసిండట ఆయన. అదే చెప్తుండు, మేము రిక్వెస్టే పెట్టుకుంటా ఉన్నాం, బతిలాడుతా ఉన్నాం మా సార్లని, చెయ్యండి ఏం కాదు, 2 లక్షల పైన ఉన్నా సరే 2 లక్షలు వేసేయండి, ఆ ఎక్స్ట్రా కట్టుడు పెట్టకుండా అని అడుగుతున్నాం అని అంటున్నారు. అదే మేము 2 లక్షల పైన కట్టిన వాడుకో, మన గవర్నమెంట్ నుంచి మనకు కరెక్ట్ లేదు కదా నా పొజిషన్ కట్టాలా. అది గైడ్ లైన్స్ ఏం రాలేదు, నువ్వేం కట్టకప్పుడే. ఏ వాళ్ళ దగ్గరికి పోతే అంటే మీరు కట్టుండే అంటారు. మరి రెస్పాన్స్ మీరు ఉంటారో మేము కడతామా అంటే మేము రెస్పాన్స్ మాది కాదంటారు. నువ్వు గవాయి ఉంటావా అని అడగాలని, మధ్యలో జమానత్ ఉంటావా అనాలి. మన ఊరికి వచ్చారు మొన్న, వస్తే మేము కన్ఫర్మ్ మేము కడతాము. మరి కంపల్సరీ రాలేదు అనుకో, మీరు ఉంటారా? మీరు వాళ్ళు ఉండరు, వాళ్ళకి సంబంధం లేదు. కట్టేది కట్టి, ఇంకోటి కట్టగలిగితే కడితే కూడా నెక్స్ట్ లెవెల్ అయ్యేటప్పుడు అది అవుతుంది. ఒకవేళ కట్టలేకపోతే ఇప్పుడు కట్టకుండా ఇంకా డీటెయిల్స్ వస్తాయి, వచ్చినాక మనం ఏం చేద్దాం, ఏం చేయాలి. ఎందుకంటే అది వాళ్ళు ఏ గైడ్ లైన్స్ చేయకుండా కట్టేయాలంటే ఆల్రెడీ అసలు అప్పది, ఆ అప్పుకు మళ్ళీ అప్పు చేసి మళ్ళీ తెచ్చి కట్టుడా. మనం ఏంది కట్టాలి, ఇటు మిత్తి కట్టాలి, రేపు అది లోన్ మాఫీ కాకపోతే అటు కట్టాలి. మరి అదే ఈ 2 దిక్కులు ఎందుకు సచ్చుడు, సచ్చేది ఒక దిక్కు చద్దాం కదా. అందుకే నేను వెయిట్ చేద్దాం, మనకు ఎవరైనా చెప్పినాక బ్యాంక్ లో గైడ్ లైన్స్ లో ఏవో వస్తేనే కదా మనం ముందుకెళ్ళాలి. చాలా మంది మస్తు మంది కాలే పాపం, చాలా మంది. ఇప్పుడు 15 రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉన్నావు, ట్రై చేస్తున్నావు కదా, నీకు బాధ అనిపించలేదా? అరే నాకు అంటే ఇటు ప్రభుత్వం ఏం చెప్పది, అటు బ్యాంకులు ఏం చెప్పాయి, అటు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చెప్పరు. వస్తా, ఏ ఊరు చెప్పు. మన కొడంగల్ పక్కన వచ్చినా అంటే ప్రతి మనకు సీఎం కాన్స్టిట్యూన్స్ ఎవరిదన్నా కానీ సీఎం అయితే ముందు ఎవరైతే ముందు మనకేంది. నేను అన్న సీఎం కాన్స్టిట్యున్సీ, ఇగో రేవంత్ రెడ్డి ఊరికి పోయినా సరే నేను రేవంత్ రెడ్డిని అన్న, నాకేం అవసరం లేదు, రైతుల పక్షాన మాట్లాడి రైతులకి బాధలునే మీరు చేయరు, అంతే కదే మనం చెప్పేది. 500 పైన ఉంటుంది, 130 అన్న తప్పకుండా వస్తా. నువ్వు నాకు నీ విలేజ్ డీటెయిల్స్ అవి కూడా మా వాట్సాప్ లో పెట్టు. పెట్టు. మనం అందరి ఇంకోటి, రైతుల్లో ఒక దగ్గర పోగు చేసి రైతుల్ని రెచ్చగొట్టి ఒక జాగాలో మాట్లాడే అవసరం లేదు, పొలాల పంటి పోదాం మనం. ఆ ఫీల్డ్ మీద నేనేమంటున్నా, ఒక చౌరస్తా మీద పిలుచుకొని 100 మందిని పోగు చేసి మనం అంతా ఏదో కథ పట్టిద్దామని కాదు, ఫీల్డ్ మీదకి పోయి అవసరమైతే బ్యాంక్ కాడికి పోయి, లేదంటే రైతు వేదిక కాడికి పోయి కూర్చొని, సరే వాని మెడల్ మనం వాడిని అవతల నూకుదామా, మనము నొప్పించుకుందాం, మనం నేను వస్తా కదా. మనం వచ్చి మనం ఏమంటారా ఆ ఏరియాలో ఫీల్డ్ లెవెల్ నిజంగా పాపం చిన్నకారు సన్నకారు రైతులు ఉంటారు చూడు, వాళ్ళ దగ్గరకు పోదాం. ఏదో 10 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా అవసరం లేదు మనకి, 1 ఎకరం 2 ఎకరాలు ఉండి పాపమైన పంట పండించుకొని మాఫీ కాకపోతే బాధపడుతుంటే ఆ రైతును కలుద్దాం. నువ్వు నాకు మీ డీటెయిల్స్ పెట్టు, మీ ఊరికి నేను పక్కా వస్తా. ఆడ ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ బయటకు తీసుకొద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.